ఫ్రెండ్స్ అందరికీ రామ్ రామ్. చేనులకైతే వచ్చిన గడ్డి మందు కొట్టి దగ్గర దగ్గర 10 రోజులకు ఎక్కువైతుంది. ఒక 50% కూడా చనిపోలే. ఇది మనం కొట్టుడైతే యాక్చువల్లీ భూమిలో తేమ ఉన్నప్పుడు మరి కొట్టిన తర్వాత కూడా 2 డేస్కే వర్షం పడ్డది. గడ్డి అయితే ఇట్లున్నది, గడ్డి చనిపోకలేదు. ఎందుకంటే ఇంతకుముందు స్టార్టింగ్లో సోయల గడ్డి మందు కొడితే ఇమీడియట్లీ మనకు గడ్డి అనేది చనిపోతుండే, అన్ని రకాల గడ్డలు చనిపోతుండే. ఇప్పుడు నేను ఇలా ఏజీలు కూడా జొన్న కర్రలు ఆ గడ్డి జాతికి సంబంధించింది, ఆ గడ్డి మందు కూడా కలిపిన ఏజీలు అయినా చావాలి. వాస్తవానికి కంపెనీ వాళ్ళు ఇచ్చే గడ్డి మందులలో క్వాలిటీ లేదా, వాళ్ళు ఏదో ఇంతకుముందు మనం 1/2 లీటర్ ఏజీలు వేస్తే గడ్డి చనిపోతుండే, ఇప్పుడు 1/2 లీటర్ వేసిన చనిపోకలేదు. అసలు కెమికల్స్ ప్రాబ్లమా లేకపోతే మన అగ్రికల్చర్ వాళ్ళు పట్టించుకుంటలేదని ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా తెలుసులేదు. గడ్డి చనిపోయినప్పుడు మనము ఇంత చేసి కూడా ప్రయోజనం ఉండదు. వ్యవసాయం చేసేది ఏదో 4 రూపాయలు మిగులుతాయని ఈ గడ్డి మందులకు 2 సార్లు పైసలు పెడితే అవి కూడా మిగలవు. ఎందుకంటే వర్షాకాలం కరెక్ట్ లేదు, అందుకు ప్రత్యామ్నాయం తొందరగా వచ్చే పంటలు అన్నట్టు సోయలు వేసినాం. ఆ సోయలలో కూడా గడ్డి కరెక్ట్ చనిపోకలేదు. ఏం చేసాడో అర్థం కాకలేదు. ఇక జొన్న కర్రలు కూడా చనిపోలేవా, మీకు కనబడుతున్నాయి క్లియర్గా. ఈ జొన్న మొత్తం పచ్చ పచ్చ అట్లనే ఉంది. ఎంత మనం వర్కౌట్ చేసినా, టైం మీద మనం స్ప్రేలు చేసినా, ఏది చేసినా ఈ దిగుబడి అనేది రావట్లేదు. ఒకటి విత్తనాలు లో క్వాలిటీ వస్తున్నాయి, మందులు లో క్వాలిటీ వస్తున్నాయి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఏదైనా మందు కొడితే 1/2 లీటర్ మినిమం ఒక డ్రమ్ము అంటే 240 లీటర్లకు ఒక 1/2 లీటర్ మనం మందు వాడితే అది పురుగులు చనిపోతుండే. దాని రిజల్ట్ ఒక 25 డేస్ 1 మంత్ ఉంటుండే. ఇప్పుడు వారం రోజులు కూడా రిజల్ట్ ఉండలేదు. మరి వేసే డోసు హై డోసు, అప్పుడు వేసే 250 mlకి ఇప్పుడు 1/2 లీటర్ వేస్తున్నారు. 1/2 లీటర్ వేసినా అది క్లారిటీగా రిజల్ట్ చూపలేదు. అసలు ఏది కరెక్ట్ ఏది అవుదాం అనేది ఏం తెలకుంటున్నది. గడ్డి అయితే చేను మొత్తం అట్లనే పాడైంది. అంటే ఇప్పుడు మనం పెట్రోల్ పోసుకొని పెట్రోల్ పంపుతోని ఒకళ్ళకి సపోర్ట్ ఒక క్యాండిడేట్ని పెట్టుకొని నీళ్ళు పోయడానికి ఆ మందు తెచ్చి మొత్తం కొట్టాలంటే ఒక డ్రమ్ మనకు వచ్చేసి 2,500 నుంచి 3,000 అయిపోతుంది. 3,000 ఖర్చు పెట్టి మనము గడ్డి చంపుకోలేకపోతే వేస్ట్, వ్యవసాయం చేసి వేస్ట్ అనిపిస్తుంది. నా ఒక్క సమస్య కాదు, చాలామంది ఇప్పుడు పత్తులలో కూడా చాలామంది ఇటు ఏజీలు కొడుతున్నారు. 2 సార్లు కొట్టిన గడ్డి చనిపోవట్లేదు. అంటే నాకు తెలిసి వాళ్ళు ఇచ్చే లేబుల్ సైజు కరెక్టే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్టే ఉంది. ఏదైతే కెమికల్స్ ఇస్తుందో మన గడ్డికి సంబంధించిన ఆ కెమికల్స్ పవర్ తగ్గింది. వాళ్ళు కావాలని అలా ఏదో కల్పిస్తుందో తెలియదు. పరిస్థితులు మాత్రం ఇట్లున్నాయి. ఇదంతా గడ్డి మందు కొట్టింది, ఓన్లీ జస్ట్ కలర్ ఫేడ్ అయింది, గడ్డి మాత్రం చనిపోలే. చేను మొత్తం అట్లా ఉన్నది. ఇగో ఇదంతా వాటర్ లేకుండా ఏం లేకుండా ఫ్రీగా ఉండి ఇంత నిలబడి కొట్టిన మొత్తం గడ్డి అట్లా ఉన్నది. ఇంకో మొత్తం గడ్డి ఉన్నది చేనంతా. నాకు తెలిసి అయితే మన గవర్నమెంట్ సంస్థ అయిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, 100% ఈ క్వశ్చన్ గట్టిగా అడగాల్సిందే వాళ్ళకు. ఏదో చేస్తున్నాం, బై డ్యూటీ చేస్తున్నాం, అక్కడ నుంచి వస్తున్నాయి మీరు తీసుకపోతున్నాం అంటే నడమల లాస్ అయ్యేది రైతే. 1000 పెట్టుబడి పెట్టి ఆఖరికానికి 1000 రూపాయలు కూడా మిగులుతలే వ్యవసాయం చేస్తే ఆ పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు కూడా. డీలర్సు, డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ కమిషను, గవర్నమెంట్కు ట్యాక్సు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళ కమిషన్. ఒక్క కంపెనీ మీద కొందరు 1000 మంది బతుకుతుండ్రు. ఒక్క రైతు తీసుకునే ప్రోడక్ట్ కోసం కొందరు 1000 మంది బతుకుతుండ్రు. కానీ ఆ తీసుకున్న రైతుకి ఏం మిగులుతలేదు. ఇది నిజం. ఇంత గడ్డి ఉన్నది, ఏ రకమైన గడ్డి కూడా పూర్తిగా చనిపోలే. వేయాల్సినంత డోస్ వేసినాం, మళ్ళా డబ్బులు తిని కొట్టాలి. ఇక్కడనేమో కరెక్ట్ టైం మీద వర్షాలు పడట్లేదు. ఈ సంవత్సరం వాటర్ దొరకలేదు. అంత టైంకి కొడదామంటే భూమిలో తేమ ఉండదు, తేమ ఉన్నప్పుడు నీళ్ళు ఉండవు. అది పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద జొన్న కర్ర ఖాళీ కలర్ ఫేడ్ అయింది, లేదా చనిపోలే. ఇది మొత్తం చేనంత గడ్డే ఉంది. డైరెక్ట్గా వేరే వాళ్ళు కూడా కాదు, నేను డబ్బు వేసుకొని కొట్టిన. మన సొంత పొలంలో మనం కొట్టినప్పుడు గడ్డి చనిపోకుంటే ఇంకా మనం కైకిల్లోలతోని
కూలీలతో కొట్టిస్తే అది ఏం చనిపోతుంది. ఇంత మంచిగా మనం ఓన్ చేయంగా కూడా గడ్డి ఇంతగానం అవుతుందంటే అది మన తప్పిదమా, వ్యవసాయం చేసే వాళ్ళ తప్పిదమా తెలియకుంటున్నది. చెన్నీడ గడ్డే ఉంది. అన్న వాళ్ళ సోయలో కూడా వీళ్ళు 2 సార్లు కొట్టినాక కూడా ఇంకా చనిపోలే. ఇంట్లో కూడా గడ్డే ఉంది. 2 స్ప్రేలు అయినాయి ఆల్రెడీ. ఇంకా అక్కడక్కడ గడ్డి. వీళ్ళు ఏజిల్ 1/2 లీటర్ పర్ డ్రమ్కి 1/2 లీటర్ పోసి కొట్టినా ఇంకా చచ్చిపోలే గడ్డి. ఇగో డ్రమ్ముకి 1/2 లీటర్ వేసి కొట్టిండు, మొత్తం గడ్డి ఉన్నది. ఇంకా నేను ఒకటే స్ప్రే కొట్టినా, నా దాంట్లో చావలే. సోయా ఇద్దరం ఒకటి రోజు వేసినాం. ఇక్కడ గడ్డి ఉన్నది. డ్రమ్ముకి 1/2 లీటర్ పోసి 2 స్ప్రేలు చేసిండు. అందులో సేమ్ ఇలా కొద్దిగా తక్కువ మొలిసింది, ఇంట్లో ఎక్కువ మొలిసింది. ఇంట్లో కూడా చావాలి. దీంట్లో 2 స్ప్రేలు అయిపోయినాయి. నాది ఒకటే స్ప్రే అయింది. ఇలా 2 స్ప్రేలు అయినా 1/2 లీటర్ పోసి కొట్టినా ఇలా చావాలి. మొత్తం ఏజ్కి సంబంధించిన గడ్డి జాతి గడ్డి ఉంది. ఇంత వస్తుంది. 2 స్ప్రేలు దగ్గర 6,000 రూపాయలు. ఖాళీ గడ్డికి, ఈ సోయాబీన్ కోసం గడ్డి కోసం 6,000 రూపాయలు ఖర్చు పెట్టి, మరి దానికి ఇంకా అడుగు మందులు పైనుంచి స్ప్రే చేయాలా, పురుగు మందులు కొట్టాలా, అంటే పత్తి కంటే ఎక్కువ పెట్టుబడి అయిపోతుంది సోయాలో. ఏం చేసేది అనేది, వ్యవసాయం అనేది ఒక జూదం టైప్ అయిపోయింది. ఇవాళ రేపు వ్యవసాయం చేస్తున్నామంటే నమ్మకం ఉండలేదు. రూపాయి వెనకేస్తామనేది. చాలామంది పనులు మానేసి వ్యవసాయం చేస్తామని డబ్బున్న వాళ్ళు చెబుతున్నారు, కానీ వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం మానేస్తనే పరిస్థితి తెస్తుంది. అసలు ప్రభుత్వాలు కొద్దిగా కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఈ సంవత్సరం 2026లో ఫర్టిలైజర్ రేటు, పెస్టిసైడ్స్, సీడ్స్ విపరీతమైన రేట్లు పెరిగినాయి. అలా మరి ఏదైనా ఫర్టిలైజర్ తీసుకుందామంటే షాపుడు ఒకటి లింక్ వేసి ఇస్తాడు. ఒక యూరియా తీసుకుందామంటే దానికి ఒక నానో యూరియా. ఆ యూరియా కూడా గవర్నమెంట్ ఆన్లైన్ బుకింగ్ చేయంగా కూడా మన షాప్లో వాడు నానో యూరియా సేల్ చేస్తుండే. దాని ద్వారా ఏదో ఒక ప్రోడక్ట్, ఎన్పికే ఏవో అనే అదర్ ప్రోడక్ట్తో వాడు బిజినెస్ చేసుకొని వాడు మూట కట్టుకుంటుండే, కానీ రైతులకు ఏం మిగులుతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది ఏమన్నా వాస్తవం ఉందా, అబద్ధం ఉందా ఒకసారి కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మా పొజిషన్ అయితే గిట్లున్నది. థ్యాంక్ యూ.